చలో. వావ్. బేబొచ్చం. నేను 200 లేస్తాను గైస్, 200 లేస్తాను. హలో తెలుగు రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు డే 57 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈ రోజు కూడా ప్రాఫిట్ అండి. ఓవరాల్గా 3 ట్రేడ్స్ ఇచ్చాం, ఒక 10 పాయింట్స్ ఇస్తారు, ఒక 15 పాయింట్స్, 30 పాయింట్స్ టార్గెట్ కొట్టాయి. ఓకే. ఓవరాల్గా 1:2 అయితే లాస్ట్ ట్రేడ్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, మనం నిన్న ఫాలో అయిన రూల్స్, ఈ రోజు ఫాలో అయిన రూల్స్, సో స్ట్రిక్ట్లీ ఉంటే రిజల్ట్ వస్తాయి. ఓకే. మనం ఒకసారి తీసుకున్నాం అండి, సో 15 పాయింట్స్ వచ్చిన తర్వాత 10 పాయింట్స్ ఎసరు కొట్టిందండి. ఓకే. అగైన్ మళ్ళీ ఏంటంటే నేను తీసుకున్నానంటే స్ట్రిక్ట్లీ వెయిట్ చేశాను. వెయిట్ చేసి 30 పాయింట్స్ టార్గెట్ తీసుకొని క్లోజ్ చేశాను డేని. ఓకే. ఈరోజు కూడా మా వాళ్ళు చాలా మంచి ప్రాఫిట్స్లో ఉన్నారండి, చాలా మంచి ప్రాఫిట్స్. ఓకే. ఓవరాల్గా హైయెస్ట్ ప్రాఫిట్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. ఇంత మంచి మార్కెట్లో అందరూ ఇంత పెద్ద మూవ్మెంట్ వచ్చిన తర్వాత కూడా నేను కాల్ సైడ్ కాదు పుట్ సైడ్ ట్రేడ్ చేసి సో మనీ అయితే ఎర్న్ చేశాను. ఓకే. 165కి పెట్టండి. ఓకే. 165కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టండి. స్టాప్ ప్లస్ 150. 173 రెడీ ఉండండి, ఫాస్ట్ ఉండండి. 175, 176, 180 ఫస్ట్ టార్గెట్. 176, 179, 9 180 డన్, టార్గెట్ డన్. చలో. సాయిరామ్ ఫైనల్లీ. చలో గైస్, టార్గెట్ డన్. అండ్ సేఫ్ ట్రేడర్స్ యాజ్ యూజువల్గా బుక్ చేసుకోండి. ఫస్ట్ కాస్ట్ గన్ గైస్. ఓకే, నేను కాస్ట్ కాస్ట్ బుక్ చేస్తాను. అందరి సైకాలజీ లైక్ అంటే మార్కెట్ కాల్ సైడ్ ఉంటుంది, ఇంత పుల్ బ్యాక్ వచ్చింది, ఇంత పడింది కదా అని. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇన్నిసార్లు ట్రై చేయడం, మార్కెట్లో ప్రీమియమ్స్ అనేటివి వల్ల మనకి ఇబ్బంది అయింది. నేను పుట్ సైడే ఉన్నాను, ప్రతిసారి ప్రతి లోని బ్రేక్ చేస్తా ఉన్నాను, దాన్ని ట్రై చేస్తున్నాం, మనకేమో ఆ మూమెంట్లో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చిందిలేండి, సో ఎంట్రీ తీసుకుంటాం గైస్. వన్ లాస్ట్ అటెంప్ట్ ట్రై చేద్దాం. ఓకేనా. ఈ రేంజ్కి వచ్చింది అనుకోండి, మనం ప్లాన్ చేద్దాం. అరే ఇంక వెళ్ళద్దా ప్లీజ్, ఇది మాకు స్టాప్ లాస్ కరెక్ట్గా ఉంటుంది. ఫుడ్ సైడే నేను ఎందుకు ట్రై చేస్తున్నానంటే మీకు చెప్పాను అనాలిసిస్. ఓకే. అండ్ ఫ్రీ స్పేస్ ఉంది, అండ్ దాంతోపాటు ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ ఏం కాదు, అక్కడి నుంచి అట్లీస్ట్ ఒక ట్రాప్ కిందకి రావాలి. ఓకే. అందుకే ఇన్నిసార్లు ట్రై చేశాను, ఇన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడంటే అది రిమూవ్ చేసి, ఫస్ట్ అటెంప్ట్ 15 పాయింట్స్ వచ్చింది, సెకండ్ 10 పాయింట్స్ వచ్చింది, 10 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఓకే. మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాం, 15 పాయింట్స్ అండ్ 10 పాయింట్స్ సార్. కాకపోతే 1:2 రా అట్లా. ఈ ట్రేడ్ కానీ మనకు కానీ పడితే మంచిగా అవుతుంది. మనకు 10 రూపాయలు సరిపోదు, అట్లీస్ట్ 1:2 వస్తే అది మంచి ట్రేడ్ అవుతుంది. ఓకే. అదర్వైజ్ అందరికీ లైక్ 1:1 టార్గెట్ బుక్ చేసుకుంటారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు. రిమైనింగ్ వాళ్ళకి 1:2 రాకపోతే ఒక నార్మల్ ట్రేడ్ కాదన్నట్టు. గైస్ 170కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టండి. ఓకే. యా, ట్రిగ్గర్ అయిపోయింది. అండ్ స్టాప్ లాస్ అనేది గైస్ 180 ఫస్ట్ టార్గెట్, గుర్తుంది కదా. ఓకే. 185 అయితే అంతే, 185 ఫస్ట్ టార్గెట్, 185 గైస్. 1 3 3 3 3 4 4 4 4 నెంబర్ 4 184. ఒక్కసారి ఒక్క పాయింట్, ఒక్క పాయింట్ టార్గెట్ డన్, టార్గెట్ డన్. చలో. సాయిరామ్ ఫైనల్లీ. నెక్స్ట్ టార్గెట్ 195 గైస్. ఈరోజు కొంచెం ఇదండి, ప్రాఫిట్లోకి రావడానికి ట్రై చేయండి, అలా ఉంది మార్కెట్. అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్, మీరు సేఫ్ ట్రేడర్ అయితే ఖచ్చితంగా బుక్ చేసేసేయండి. 100% మీరు గ్రీన్లో ఉంటారు. గ్రీన్ డే. ఓకే. గ్రీన్ డే, కన్ఫర్మ్ గ్రీన్ డే. ఓకే. 195 టార్గెట్ డన్. సాయిరామ్. బుక్ చేసుకోండి, బుక్ చేసుకోండి అయ్యా, బుక్ చేసుకోండి అయ్యా, బుక్ చేసుకోండి అయ్యా. ఆ, చలో. వావ్. బేబొచ్చం. నేను 200 లేస్తాను గైస్, 200 లేస్తాను. వాడి అమ్మ క్యాండిల్ 200, 200 గైస్. ఓకే. 200లో ఎగ్జిట్ అయిపోయా. ఇప్పుడు చెప్పండి, ఇంకెక్కడికి వెళ్ళినా మనకి సంబంధం లేదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 200 డన్. మన టార్గెట్ మామూలుగా 200 బ్రో. అవునా. మరి 15 పాయింట్స్ అసలు 195 అంటే గమ్మునున్నారు. నేను 200 పెట్టా కదా. చదువు లేదు, సంధ్య లేదు. ఎంత మన ఎంట్రీ ఎంత బ్రో అసలు 170 కదా. 170. 155 అసలు. ఓకే ఓకే.
అంతే. చేసా బ్రో ప్రశాంతంగా. బట్ ఇక్కడ నాకు 1:2.5 ఉంది, అందుకని నేను ఇక్కడ పెడితే 1:2 వస్తుంది, ఆ లెక్కన వేసాను అంతే. వద్దులే అయ్యా, మనకి చాలా అయ్యా ఈ రోజుకి. ఇలాంటి మార్కెట్ లో కూడా తీసాం. తీసాం, అది కూడా ఏంది, అసలు మనం ఏం గ్యాంగిల్స్ వచ్చినా మనం ఒక్కటే, అసలు ఇది ఈ పక్కన ఆడో ఉంది, అసలు మనం దీన్ని పట్టించుకోలే, గుర్తుందా? ఓన్లీ కాల్ సైడ్ పుట్ సైడే ఉన్నా. ఎంత ఇబ్బంది పెట్టింది బ్రో, అయినా కానీ వదలలేదు. డన్. ఏం బ్రో, భయపెట్టావు కదా బ్రో. డన్ 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 డండనాడన్. డన్ డన్ డన్. బ్రో మిస్టేక్ 1 లాట్ ఎగ్జిట్ అయినట్టు వెబ్ లో చూపించలే, మళ్ళీ ఎగ్జిట్ కొట్టా 2 లాట్స్ పోయినాయి. అయ్యో సాయిరామ్. జై ఇది 588 వై అశోక్ గారు. సో సూపర్ ట్రేడ్. ఓకే బ్రో జై పెట్టండి. కృష్ణ బ్రో 2500. జైది తక్కువ బ్రో, జైది తక్కువ. చిచ్చి వెరీ చేప్. 500 రూపాయలు వేరే చే. మీదెంత? అది 1800 ఉంది. నాది 3000 చేంజ్. 37. బ్రో నాది ఫస్ట్ ట్రేడ్ లో 5000 లాస్, వర్స్ట్ ట్రేడ్. నాది అలాగే అయింది బ్రో. నాది ఎగ్జిట్ అవ్వాలా 5 పాయింట్స్ లాస్. మీది ఆర్డర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే బ్రో. 1 మంత్ జాయిన్ అయ్యాను. మీది యూట్యూబ్లో మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జెన్యున్గా చూపెడుతున్నాడు P&L. నాకు తెలిసి ఏ టెలిగ్రామ్ ఛానల్లోడు ఎవడు కాల్స్ ఇచ్చేవాడు లైవ్లో వాడు కాల్ తీసుకొని చేయట్లేదండి, కాల్స్ ఇవ్వట్లేదండి. ఓకే, కాల్స్ ఇస్తున్నారు, మీరు తీసుకోండి అని వాడు తీసుకోవట్లేదు. వాడు తీసుకోడు, వాడి P&L ఎప్పుడూ చూపెట్టలేదు. మీ దగ్గర అదొక్కటే అడ్వాంటేజ్, మీ P&L చూపెడుతున్నారు, మాతో పాటు మీరు ట్రేడ్ తీసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు ప్రాఫిట్లో చూపెడుతున్నారు మీ P&Lని, మాది చూపెట్టమంటున్నారు. సో నేను 1 మంత్కే కట్టాను ఇవన్నీ చూసిన తర్వాత. 1 మంత్ తర్వాత 3 మంత్స్, 3 మంత్స్ తర్వాత 12 మంత్స్ చేసుకున్నా. చెప్పండి శ్రీకాంత్ గారు, ఏదో మాట్లాడుతున్నారు. అవును సార్, కరెక్టే సార్. అదంతా నిజంగానే ఎప్పుడు అది మనోడు నా గౌతమ్ దగ్గర గారి జాయిన్ దగ్గర అయిపోండి అని కూడా అనడండి. మీరు ఇది చూస్తే కూడా నాకు 1 అవును. వీక్ వీడియో చూడండి, పాత లైవ్ వీడియోస్ చూడండి, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి అనే చెప్తాడు. నేను చాలా వీడియోస్ చూస్తుంటాను సార్. అంటే ఇప్పుడు షార్ట్స్ ఏమైనా పెట్టకపోయినా కూడా నేను మళ్ళీ వాట్సాప్ అడుగుతుంటాను సార్, ఈరోజు ఏమైనా పెట్టారా లేదు. ఆ, ఆ, ఆ. అంటే చాలా మంది ఇంకోటండి, ఏంటంటే ప్రవర్ధన్ మీద నమ్మకంతో నేను ఇప్పటికిప్పుడు 20 lakhs పెట్టేసి 20 లాట్స్తో నేను చేశాను అనుకోండి. నాది పోయిండే అమౌంట్ ఒక 20 lakhs వరకు ఉంది. 16 to 20 lakhs మధ్యలో ఉంది నాది. ఓకే, నాకు తెలిసి హార్డ్లీ 1 yearలో మొత్తం వచ్చేస్తుందండి బ్యాక్, నేను కనుక 20 lakhsతో చేస్తే. బట్ ఏంటంటే డిసిప్లైన్ కావాలి. ఎందుకు అన్నెసరీగా మళ్ళీ ఇప్పుడు కర్మ కొద్దీ ఒక 4 రోజులు స్టాప్ లాస్ కొట్టింది అనుకుందాం 20 lakhsతో చేసినప్పుడు, అవును. మళ్ళీ కాన్ఫిడెన్స్ మొత్తం లూజ్ అయిపోతాం మనము. సో అది వద్దు. ఇప్పుడు 1 lakh వేసాము, 1,50,000 అయింది అనుకోండి మన క్యాపిటల్, అప్పుడు చేద్దాం. ఆ 50,000 రిస్క్లో పెట్టచ్చు. ఇలా చేసుకుంటే వెళ్ళాలి. ప్రవర్ధన్ ట్రేడింగ్ స్టైల్ అదే, మనోడు అందరికీ చెప్పేది కూడా అదే చెప్తాడు, ఇలాగే చేయండి ఇలాగే చేయండి అని. 10 లక్షలు ఉంది కదా అని నువ్వు 10 లాట్స్ తీసేసుకో, 20 లాట్స్ తీసుకో. ఎందుకంటే ట్రేడింగ్ స్టైల్ అర్థం అవ్వాలండి. ఫస్ట్ మనోడు ట్రిగ్గర్ ఆర్డర్ అంటాడు. స్టార్టింగ్లో మన వాళ్ళు ఏం చేస్తారు, 170కి తీసుకోమంటున్నాడు కదా, 160లో దొరుకుతాం తీసేసుకుందామని తీసుకుంటారు. అది 170 హిట్ అయితేనే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది మనోడి ట్రేడింగ్ స్టైల్, అది అర్థం చేసుకోవాలి. అదే ఒకసారి అంటే ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా అంటే ఎక్కువగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా ఫ్రీగా ఉంటుంది. అంటే వీడియోస్ ఎగ్జాక్ట్లీ అండి, మన క్యాపిటల్ని బట్టి ఉంటుందండి మన టెన్షన్. మీ దగ్గర 10 లక్షలు కింద పోయింది, ఉందనుకోండి, పైకి వెళ్తుంది, మళ్ళీ లాస్ వస్తుందేమో అనే ఫీల్ లేకుండా ఉంటుంది. వీడియో 1 లక్ష చూస్తుంటారు. ఉండే వాడికి 3,000 పోతే పెద్ద ఇష్యూ కాదు, ఇంకా 97 ఉంటుంది మన దగ్గర పోరాడడానికి. అవును అవును సార్. ఓకే, అదే 10 lakhs ఉండేవానికి 10 lakhsతో చేసినా 15,000 పోయినా ఏం కాదు, ఇంకా 9,85,000 ఉంటుంది. సో క్యాపిటల్ లేకుండా పెద్ద లాట్ సైజ్ తీసుకుంటేనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే నిన్న ఎవరో 10 లాట్లు అనగానే నేను వెంటనే 6 లాట్లకి రమ్మన్నాను. ఎవరో నేను నాకే లైక్ ఏంటంటే ఏంటి సార్ మీరు ప్రవర్ధన దగ్గర అబ్జర్వ్ చేసింది అదేనండి. ఎదుటోడు ఎక్కువ చేస్తున్నాడు అంటే కూడా ఫస్ట్ ఈయన గుండె ఆగిపోతున్నాడు, ఎక్కువ లాట్ సైజ్ చేస్తున్నాడు అంటే. ఎందుకు బాబు అంత చేస్తున్నావు, ఆపండి అంటాడు. అవి ఎందుకు అవే కనపడతాయి బ్రో, మిగతా అవన్నీ పెద్దగా ఏం కనపడవు. వీళ్ళు నన్ను భయపెడతారు. ఇంకొకటి మీ దగ్గర నాకు నచ్చిన విషయము,
ఎదుటోడు తప్పు చేసినప్పుడు లాట్ సైజ్ ఎక్కువ చేసుకుని వేసినప్పుడు తిడుతున్నారు కదా, అది నాకు నచ్చింది. మీకు అవసరం లే, మీ 4,000 మీకు కట్టేసిన తర్వాత వాడు ఎక్కడ పోతే పట్టించుకోవాల్సిన అవసరం మీకేముంది నిజం. చెప్పండి. అది ఎంట్రీ అవును ఎగ్జిట్ సార్. చెప్పారా వెళ్ళిపోయారా అన్నట్టుంటారు. మీ కానీ ఇష్టం ఇక్కడ అండి, అలా మీ కాదు. కర్మ అని అనేసేయచ్చు. ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ సౌజన్య గారు, అందరూ భయపడుతున్నారు కదా. ఎక్కువ లాట్ సైజ్ చేయాలన్నా, మధ్యలో ఎగ్జిట్ కొట్టాలన్నా, ఎంట్రీ అవ్వాలన్నా. పాపం మా ఒక సౌజన్య ట్రేడ్ లో గారండి ఊరికే దొరికిపోతారండి, బ్రహ్మానందంలా దొరికిపోతారండి నాకు. ఆవిడైతే మరీ దారుణంగా లాస్ట్ మంత్ ఎప్పుడో మనం ఒక రోజు నైట్ కాల్ మాట్లాడేటప్పుడు లైక్ క్రిప్టోలో నేను ఈ అకౌంట్ క్లోజ్ చేసి ఇందులో మీరు తిడతారని ఇంకో అకౌంట్లో డబ్బులు వేసుకున్నాను, అందులో చేస్తాను నా ఓన్ ట్రేడ్స్ అని చెప్పేశారు పాపం. ఆ రోజు ఇంకా పడ్డాయి వీటికి. మీరు అన్నీ ఆపేసేయండి ముందు. అలా భయం ఉండాలండి ఎవరికో, ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అందుకే ఓ ట్రేడింగ్ అన్నీ ఆపేసా. చెప్పాను కదా నిన్న మార్కెట్ ఎంత ఫాల్ అయింది అనేది. నాకు రాత్రి నిద్రలేసి చూస్తే కానీ నాకు తెలియదు సాయంత్రం. లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలండి. అది ఏదైనా ఉండాలండి. ప్రొఫెషన్ నాకైతే బెస్ట్ గురువు అండి ఈయన. నాకు కూడా అండి. అందుకే చెప్తున్నా నేను, ఆ గురువు అన్నోళ్ళు కూడా కరెక్ట్ దారిలో నడిపించే వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం. అదే అలా ఉన్నప్పుడు మనం కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. అంతే. ఇంకొకటి మనోడు చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్ నాకు నచ్చుతుంది. ఏది, స్టాక్ మార్కెట్ అనేది సముద్రం. ఒక బకెట్ తీసుకెళ్ళి నీ బకెట్ మన బకెట్ నింపేసుకొని నిండిపోయిందా వచ్చేయాలి. నేను ఇంకా జోబులు నింపుకుంటా, నోట్లో పోసుకుంటా, చేతిలో పట్టుకుంటా అంటే మొత్తం మనల్ని పోతుంది, కూడా బకెట్ తో పాటు వెళ్ళిపోతుంది. అదే మనం కూడా వెళ్ళిపోతాం. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్